హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి, ఎవరైనా 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళైనా కానీ, లేకుంటే ప్రతి శనివారం పిండి దీపాలతో పూజ చేయాలనుకునే వాళ్ళైనా కానీ చాలా సులభంగా పిండి దీపాలు అనేది పగులు రాకుండా ఎలా తయారు చేయాలి, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రసాదం నువ్వుల ఉండలు ఎలా చేయాలో ఈ వీడియోలో అనేది చూపిస్తానండి. దీంతోపాటు మా ఇంటి శనివార వ్రత పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఎవరైనా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చిన్నపాటి టిప్స్తో ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా పిండి దీపాలు అనేది తయారు చేసుకోవాలి. పిండి దీపాలకైతే 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటాము. బియ్యం పిండిని మాత్రమే వాడతాము. 1 కప్పు బియ్యం పిండికి నాకైతే 7 పిండి దీపాలు అనేది తయారు చేసుకుంటాను. ఆ విధంగా 1 కప్పు పిండి తీసుకొని తర్వాత అందులోకి కొద్దిగా బెల్లం పొడిని, ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని వేసేసి ఆ విధంగా నీళ్ళతో కానీ లేదంటే పచ్చి పాలతో కానీ కలుపుకుంటాము. నేనైతే నీళ్ళతోనే కలుపుకుంటున్నాను. నాకైతే పచ్చి పాలు అనేది అవైలబుల్గా అంత తొందరగా మార్నింగ్ అనేది దొరకవు. ప్యాకెట్ పాలు అయితే నాకు ఇష్టం ఉండదు పోయడము, అందుకని నేను నీళ్ళతోనే తడుపుకుంటున్నాను. ఆ విధంగా కొద్దిగా పోసుకొని నీళ్ళు అనేది పిండి అనేది తడుపుకుంటాము. దానిని వచ్చేసి మిక్సీ జార్లోకి మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మరీ కొద్దిగా నీళ్ళు పోసుకొని దానిని ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకుంటాము. మిక్సీ పట్టినామంటే ఎక్కడన్నా బెల్లం అనేది ఉంటలు ఉన్నా కానీ అది నున్నగా అయిపోతుంది. అందుకని పిండి దీపాలు అనేది పగులు రాకుండా ఉంటాయి. ఆ విధంగా నేను మిక్సీ పట్టుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మరి ఆ పిండిని అనేది ఒక ముద్దలాగా తయారు చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ విధంగా ఆ ముద్దను అనేది తయారు చేసుకొని తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాము. మిగతా పనులన్నీ చేసే లోపల అది నానిపోయి ఉంటుంది. అదే మిక్సీ జార్లో వచ్చేసి నువ్వుల వంటల కోసం కొన్ని పచ్చి నువ్వులు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి కూడా నేను వేస్తున్నానండి. కొబ్బరి పొడి అవైలబుల్ లేనోళ్ళు ఓన్లీ పచ్చి నువ్వులు మాత్రమే వాడచ్చు. ఆ తర్వాత బెల్లం పొడి కూడా వేసేసి ఇలాచీలు కూడా వేసేసి ఆ విధంగా మిక్సీ పట్టుకుంటాము. మిక్సీ పట్టుకొని చిన్న నువ్వుల వంటల్లాగా తయారు చేసుకుంటాము. స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల వంటలు అనేది ఈ విధంగా తయారు చేసుకుంటాము.
పీటను అనేది ఏర్పాటు చేసుకొని దానిపైన కొద్దిగా నీళ్ళు వేసుకొని పసుపు పొడి వేసేసుకొని అలికేసుకుంటాము. అలికేసుకొని తర్వాత ముగ్గు పిండితో ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిపైన ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ రెడ్ కలర్ క్లాత్ కానీ పరిచేసుకొని తర్వాత స్వామివారిని మనము అక్కడ పెట్టి పూజ చేస్తాము. ఫోటో ఉంటే ఫోటో కానీ విగ్రహం ఉంటే విగ్రహం కానీ నేనైతే ఫోటో పెట్టుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా బియ్యం వేసేసుకొని కింద ఫోటోకి వచ్చేసి గంధం కుంకుమలతో అలంకరించేసుకొని ఆ తర్వాత ఆ ఫోటోని పెట్టడానికి కొద్దిగా కింద అనేది బియ్యం పోసుకుంటాము. ఆ విధంగా బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన ఆ ఫోటోను అనేది పెట్టుకుంటాము. ఆ తర్వాత విగ్రహాన్ని కూడా అదే విధంగా గంధం కుంకుమలతో అలంకరించుకొని విగ్రహం కింద కూడా కొన్ని బియ్యం పోసుకొని తర్వాత ఆ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటాము. విగ్రహం లేదనుకునే వాళ్ళు ఓన్లీ ఫోటో మాత్రమే పెట్టుకోవచ్చు. మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది మాత్రమే పెట్టుకొని పూజిస్తాము. ఇవే ఉండాలా అవే ఉండాలనే అయితే ఏం లేదు. మన శక్తి అనుసారము మనము మన దగ్గర ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి మాత్రమే పెట్టుకొని పూజ చేసిన స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు. ఆ విధంగా నేనైతే పెట్టేసుకున్నాను. తర్వాత కలశం పెట్టుకుంటాను. కలశం పెట్టేసుకొని తర్వాత పిండి దీపాలు అనేది తయారు చేసుకుంటాము. కలశం చెంబు కోసం ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకున్నాను. ఆ విధంగా మామిడాకులు తర్వాత ఒక మామిడాకు తీసుకొని ఒక 2 పూలు తీసేసుకొని ఆ విధంగా కలశానికైతే నేను కట్టేసుకున్నాను. దారం తీసుకొని 5 పోగులు ఆ దారాన్ని పసుపు పట్టించేసి ఆ విధంగా నేను కలశానికి అనేది చుట్టేసుకున్నాను. తర్వాత పిండి దీపాలు పెడతాం కదా, దాని కింద కూడా బియ్యం అనేది పోస్తున్నాము. బియ్యం పోసి తర్వాత తమలపాకులు అనేది దానిపైన పెట్టేసుకొని పూజ అనేది చేస్తాము. ఆ విధంగా కలశం కోసం వచ్చేసి ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం పోసేసుకొని కలశానికి మామిడి ఆకులతో టెంకాయతో అలంకరించుకొని గంధం కుంకుమలతో అలంకరించుకొని ఆ విధంగా కలశాన్ని అనేది ఏర్పాటు చేసుకుంటాము.
బియ్యం పోసాం కదా, ఆ బియ్యం పైన ఆకులు అనేది పెట్టేసుకొని రెండు తమలపాకులు పెట్టేసుకొని ఆ తమలపాకుల పైన పిండి దీపాలు అనేది ఏర్పాటు చేసుకొని పూజ చేస్తాము. ఆ విధంగా నేనైతే పిండి దీపాలను తయారు చేసుకొని తర్వాత గంధం కుంకుమలతో నామాలు అనేది పెట్టేసుకొని 7 పిండి దీపాలు ఏర్పాటు చేసుకున్నాను. పసుపు వినాయకుడిని తయారు చేసుకొని తమలపాకులో పెట్టేసుకొని స్వామివారికి కుంకుమ, అదేవిధంగా ప్రసాదంగా ఒక బెల్లం ముక్క కానీ లేదంటే అరటి పండ్లు కానీ నైవేద్యంగా సమర్పించుకొని స్వామివారికి ఏ ఆటంకాలు లేకుండా పూజ అనేది సక్రమంగా చేసుకునేలా చేయి స్వామి అని పూజించుకొని వినాయకుడిని ముందుగా ప్రార్థించుకొని తర్వాత పూజ అనేది మొదలు పెడతాము. స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం అనేది కూడా తయారు చేసుకొని తర్వాత మల్లెపూలు అనేది హారంగా సమర్పించుకున్నానండి. తర్వాత కొద్దిగా తులసి ఆకులు అనేది స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి కూడా మనము పూజలో స్వామివారికి సమర్పిస్తాము. ప్రసాదం పైన తులసి ఆకులు పెట్టేసుకొని ఆ తర్వాత పూజ అనేది చేసుకుంటాము. ఈ విధంగా 7 నువ్వుల ఉండలు తర్వాత 7 పిండి దీపాలతో స్వామివారికి పూజ చేసామనుకోండి, మనకు చాలా మంచి జరుగుతుంది. ఎవరికైనా ఏలినాటి శని కానీ తర్వాత అష్టాదశ శని నడుస్తున్న వాళ్ళు ఈ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా మాకు కలిసి రావడం లేదనే వాళ్ళు కానీ, ఆ తర్వాత ఏ పనులు మాకు కలిసి రావడం లేదు అనేవాళ్ళు కానీ ఈ పూజ అనేది చేసుకొని పనులు మొదలుపెట్టినామనుకోండి, ఆ పూజ చేయడం వల్ల మనకి పనులు అనేది సక్రమంగా అనుకున్న టయానికి జరుగుతాయండి. మొదటి వారం ముడుపు కట్టుకుంటాం కాబట్టి
ఆ ముడుపు అనేది ప్రతి శనివారం పూజలో పెట్టుకొని మనము ఆ దేవుణ్ణి స్మరించుకొని మన కోరిక చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాము. స్వామివారికి నైవేద్యంగా పెట్టిన నువ్వుల వంటలు వచ్చేసి మన ఇంట్లో వాళ్ళు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా నేను శనివారం రోజైతే పూజ అనేది చేసుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన సువాసన భరితమైన పచ్చకర్పూరము, తర్వాత జవ్వాది పౌడర్ కూడా స్వామివారికి సమర్పిస్తాము. మంచి సువాసన వచ్చే వస్తువులంటే స్వామివారికి చాలా ఇష్టము. అగరవత్తులు కానీ మంచి స్మెల్ వచ్చేటివి తీసుకొని స్వామివారికి సమర్పించాలి. ఈ విధంగా నేను శనివారం రోజైతే పూజ చేసుకొని కాయ కొట్టుకొని హారతిచ్చుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అదేవిధంగా మీకు తెలిసిన ప్రతి వాళ్ళకి ఇది వీడియో ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి కామెంట్ అనేది తెలపండి. ఓకే అండి, బాయ్.